Hi friends, welcome to Easwar Study. April first week important current affairs bits. Please subscribe this channel. Okay friends, first question. మిన్ హంగ్ హైలాంగ్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హార్మజ్ జలసంధి ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఆప్షన్ ఏ ఇరాన్ మరియు ఇరాక్, ఆప్షన్ బి ఇరాన్ మరియు సౌద్ అరేబియా, ఆప్షన్ సి ఇజ్రాయెల్ మరియు ఇరాన్, ఆప్షన్ డి ఇరాన్ మరియు ఒమాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరాన్ మరియు ఒమాన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 సంవత్సరానికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి లభించినది? ఆప్షన్ ఏ సిహెచ్ శ్రీనివాసరావు, ఆప్షన్ బి రాజా రవివర్మ, ఆప్షన్ సి నందిని సిద్ధారెడ్డి, ఆప్షన్ డి రామ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిహెచ్ శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్ఎస్ ఆరిదామన్ అనేది భారతదేశానికి చెందిన ఆప్షన్ ఏ యుద్ధ నౌక, ఆప్షన్ బి జలాంతర్గామి, ఆప్షన్ సి తేలికపాటి ఎయిర్ క్రాఫ్ట్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జలాంతర్గామి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏప్రిల్ 3వ తారీఖున విశాఖపట్నంలో ఐఎన్ఎస్ ఆరిదామన్ అనేది జలప్రవేశం చేశారండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీద ఇటీవల విశాఖపట్నంలో జలప్రవేశం చేసిన యుద్ధ నౌక పేరు? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ ఆరిదామా, ఆప్షన్ బి ఐఎన్ఎస్ తారాగిరి, ఆప్షన్ సి ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ డి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ తారాగిరి. ఏప్రిల్ 3వ తారీఖున విశాఖపట్నంలో జలప్రవేశం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారతీయ చిత్రకారుడు గీసిన యశోద మరియు కృష్ణుడు చిత్రం 167.20 కోట్లకు అమ్ముడుపోయింది? ఆప్షన్ ఏ ఎంఎఫ్ హుస్సేన్, ఆప్షన్ బి నందలాల్ బోస్, ఆప్షన్ సి ఆర్కే నారాయణ, ఆప్షన్ డి రాజా రవివర్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజా రవివర్మ. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాకు చెందిన నాసా ఆర్టెమిస్ 2ను చంద్రుడి చుట్టూ యాత్ర కోసం పంపిన 4 వ్యక్తుల్లో కెనడాకు చెందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రైడ్ వైస్మ్యాన్, ఆప్షన్ బి జెరిమా అన్సన్, ఆప్షన్ సి విక్టరీ గ్లోవర్, ఆప్షన్ డి కుచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జెరిమా అన్సన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం తొలి తాళాల మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ అలీగఢ్, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి సూరత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అలీగఢ్.
నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 5th, ఆప్షన్ బి ఏప్రిల్ 6, ఆప్షన్ సి ఏప్రిల్ 7, ఆప్షన్ డి ఏప్రిల్ 8. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ 7. నెక్స్ట్ క్వశ్చన్, నాసా చంద్రయాత్రలో భాగంగా ఆర్టెమిస్ 2 మిషన్లో ఉన్న మహిళా వ్యోమగామి ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణా కోచ్, ఆప్షన్ బి రీడ్ వైస్మెన్, ఆప్షన్ సి విక్టరీ గ్లోవర్, ఆప్షన్ డి జెరిమా ఆనసన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణా కోచ్. కృష్ణా కోచ్ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళకు కూడా రికార్డు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, G7 శిఖరాగ్ర సదస్సు 2026 సంవత్సరంలో ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి అమెరికా, సి మలేషియా, డి ఇంగ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం హల్వా కార్యక్రమం ప్రవేశపెట్టినది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం 2026 సంవత్సరంలో జనగణకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి అమితాబ్ బచ్చన్, ఆప్షన్ సి సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ డి ఎంఎస్ ధోని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుదర్శన్ పట్నాయక్. ఈ జనాభా లెక్కలు అనేది 16వ జనాభా లెక్కలండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.